టైం అయిపోతుందని త్వరగా వెళ్ళిపోతుంది. అవును, తనకి ఉద్యోగం దొరికిందని తెలిసి చాలా సంతోషంగా ఉందమ్మా. ఒక మంచి ఉద్యోగం సాధించి ఇంటి ఖర్చులన్నీ చూసుకుంటూ ఉంటే ఆ ఆనందం వేరమ్మా. ఇప్పుడు ఆ ఫీలింగ్ ఎలా ఉంటుందో అఖిల చూస్తుంది. ఇంకా ఉద్యోగంలో జాయిన్ అయ్యి 10 రోజులు కూడా కాలేదు. అలా చేస్తాను ఇలా చేస్తాను అని చెప్తుంది. ఇంకా చిన్నపిల్లలా అల్లరి చేస్తూనే ఉంది. ఏంటత్తయ్య గారు, మీ పెద్ద కూతురికి పెళ్ళైపోయిందని చెప్పి మీ చిన్న కూతుర్లు పెద్దోళ్ళు అయిపోయారనుకుంటున్నారా? లక్ష్మి, అత్తయ్య గారితో మాట్లాడుతుండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. చూడండి, మీరు కాఫీ తెస్తారా? అస్సలు వద్దండి. పాపం నిన్న ఆ పిల్లలు టీచర్ వాళ్ళ ఆయన అని ఒక సిప్ చేసి వదిలేశారు. అమ్మ తాగితే అంతే సంగతులు. లక్ష్మి, టీచర్ వాళ్ళ ఆయనంటే ఎవరు? ఓ అత్తయ్య గారు, మీకు తెలియదు కదా, ఇప్పుడు మీ కూతురు లక్ష్మి వట్టి లక్ష్మి కాదు, టీచర్ లక్ష్మి. అమ్మా, నేను ఇక్కడ ట్యూషన్ క్లాసెస్ స్టార్ట్ చేశానమ్మా. ప్రస్తుతానికి 2 వస్తున్నారు. ఇంకేం జరుగుతుందో చూడాలి. నువ్విదంతా చేస్తున్నావా? ఆఫీస్కి వెళ్ళొచ్చి ట్యూషన్ చెప్పడం అంటే చాలా కష్టం కదమ్మా. నీ హెల్త్ కూడా ముఖ్యం కదా. నువ్వింత కష్టపడుతుంటే నేను చూడలేనమ్మా. ఎలాగో అఖిల ఉద్యోగం చేస్తుంది కదా, ఇంట్లో ఖర్చులన్నీ తను చూసుకుంటుందిలే. నువ్వు సంపాదించింది మీ ఇంటి ఖర్చులకు వాడుకోండి. అమ్మా, నువ్వేం కంగారు పడకమ్మా. నువ్వింతలా బాధపడేంతగా ఏమీ జరగలేదు. నిజం చెప్పాలంటే నేను ఈ ట్యూషన్ని కష్టపడి చెప్పడం లేదు, ఇష్టంతోనే చెప్తున్నాను. అందుకే నాకు కష్టం అనిపించట్లేదు. నువ్వేం ఆలోచించకు. నాకు తెలుసు, ఇదంతా నా వల్లే జరుగుతుంది. కూతుర్ని కన్యాదానం చేసి తనకి ఏదైనా ఇచ్చి పంపించాల్సింది. అలాంటిది నా కూతురు నుండే నేను డబ్బు ఆశించాల్సి వస్తుంది. అత్తయ్య, మీరు మీ పిల్లల్ని నన్ను వేరు చేసి మాట్లాడుతున్నారు. మీరు కన్యాదానం చేసినా సరే అంత మాత్రం చేత మనకున్న బంధం తెగిపోదు కదా. అయ్యో, అలా మాట్లాడకండి అల్లుడు గారు. లక్ష్మి నా కూతురు, మీరు నా కొడుకు లాంటివారు. కాదా మరి పిల్లలు డబ్బులు ఇస్తుంటే ఏ తల్లిదండ్రులైనా కాదంటారా? అందుకే మీరు కూడా ఇప్పుడు కాదనకూడదు. ఇంకేంటి ప్రాబ్లం? అమ్మా, అనవసరంగా నువ్వేదేదో ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. అఖిల సంపాదిస్తోంది, అది నాకు సంతోషమే. అలా అని ఎన్ని రోజులు నేనిచ్చే డబ్బుల్ని వద్దు అని ఎందుకు అనుకుంటున్నావు? అదీ కాక నా పెళ్లి టైంలో ఉన్న సేవింగ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా అఖిల నిఖిల పెళ్లిళ్ళు ఉన్నాయి కదా, అఖిల సంపాదిస్తుందంతా ఆ పెళ్లిళ్ళ కోసం దాచాలమ్మా. కానీ అది ఈ కానీలు గినీలు ఏం లేవు అత్తయ్య. ఈ ఇంట్లో లక్ష్మియే హోమ్ మినిస్టర్. మా హోమ్ మినిస్టర్ ఏం చెప్తే అదే ఫైనల్. దాంట్లో ఇక ఏ మార్పు ఉండదు, అంతే. సరే, మీరు మాట్లాడుతూ ఉండండి, నేను కాఫీ తీసుకొస్తాను. కాఫీ మాత్రమే కాదు, టిఫిన్ కూడా తీసుకురా. అత్తయ్య, ఇంకేంటి విశేషాలు అత్తయ్య? ఏమండి, ఒక్క నిమిషం. ఇప్పుడు వస్తాను అత్తయ్య. ఏమైంది లక్ష్మి, ఎందుకు పిలిచావు? టిఫిన్ అన్నారు, అన్నీ అయిపోయాయి కదండి. ఓస్, అంతే కదా. నా దగ్గర ప్లాన్ ఉంది, చూస్తూ ఉండు.
అత్తయ్య మీకోసం మీ కూతురు వేడి వేడి ఇడ్లీ చేసింది, ఆస్వాదించండి.